హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో మిమ్మల్ని కలిసి అయితే చాలా రోజులు అయింది. కొంచెం టెన్షన్స్ ఉండే ఎగ్జామ్ది. ఈరోజు నాకు ఎగ్జామ్ ఉండే. సో ఇప్పుడే ఎగ్జామ్ రాసేసి తినడానికి అయితే వచ్చినాం అనమాట. నేను ఇంకా Rice one, what topping you like? for the rice one we need that, yeah, Salt and pepper chicken? that one. And one more topping you can pick. Yeah, this one. So Both are the spicy, right? these are spicy. Yeah. So what about the noodles? Yeah. And for the noodles, one is this. Firecracker? Yeah, firecracker. And Can try this one. యా. సో ఇప్పుడే మేమైతే తినడానికి వచ్చినాం అన్నమాట ఒక స్టోర్కి, చైనీస్ స్టోర్కి. సో తీసుకున్నాం ఇప్పుడే. మనకైతే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. రైస్, నూడిల్స్ ఉంది, పెప్సీ అనేది అనేది. సో మనకి ఇవన్నీ చికెన్ ఐటమ్స్ అన్నమాట. సో ఇవైతే తీసుకుంటున్నాం. నేను ప్రీతం అయితే వచ్చేసినాం అనమాట. ఈరోజు బిల్ అయితే ప్రీతంతో కట్టించినాం అనమాట మనం ఫైనల్లీ. సో తినేసి వెళ్ళిపోవాలన్నమాట ఇంటికి. చూద్దాం, ఫస్ట్ అయితే తిందాం. చాలా ఆకలి అవుతుంది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 4 అవుతుంది అనమాట. సో తినేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయాక సో మనోడైతే చాప్ స్టిక్స్తో ట్రై చేస్తుండ అనమాట ఫస్ట్ టైం తినడానికి. వచ్చా బ్రో ఆల్రెడీ తినడానికి చాప్ స్టిక్స్తో? ఎట్లా రాసినావు ఎగ్జామ్? పాసా ఫెయిల్? నాది కూడా అంతే. సో మనమైతే ట్రై చేస్తున్నాం అనమాట ఫస్ట్ టైం. చెప్తానే ఉండు మోడల్ ఎక్కువ పర్లేదు, కొంచెం అయితే మంచిగా స్పైసీ ఉంది కాబట్టి నడుస్తుంది మనకైతే. చాలా రోజులు అయింది చికెన్ స్పైసీ అది. సో అందుకనే తినేద్దాం. సో మేమైతే ఇప్పుడే తినేసి షాపింగ్ అయితే వచ్చినాం అనమాట. మన బ్రో తీసుకుంటాడంట. ఏం తీసుకుంటున్నావు ప్రీతం? ఇంకా ఇంకేమైనా తీసుకుంటావా? ఇంకా అంతే. నువ్వు పేదోడువా? నాకే అప్పుడప్పుడు లోన్ ఇస్తాను హ్యాండ్లో. సో మనోడు మంచి క్యాష్ పార్టీ అనమాట. అందరికీ హెల్ప్ చేస్తుంటాడు. పాపం మన బ్రోకి మాత్రం ఎవడు హెల్ప్ చేయడు ఎప్పుడు. సో ఇప్పుడైతే షాపింగ్ వచ్చినాం. ఇక షాపింగ్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోదామని ఉన్నాం మేమైతే. సో ఇక్కడైతే బట్టలు చాలా బాగానే ఉన్నాయి, కలెక్షన్ అయితే బాగానే ఉంది. సో ఏదన్నా చూద్దాం, ఏమన్నా నచ్చుతుందో నచ్చదో చూసి తీసేసుకుందాం. సో ఇప్పుడే షాపింగ్ అయితే అయిపోయిందన్నమాట. మనోడు తీసుకుని ఏం తీసుకున్నావు బ్రో? సో అయిపోయింది. బిల్లింగ్ చేసినాక ఇక మనం వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే ఫుల్ రెస్ట్ ఉన్నారు అందట. సో అందుకనే ఆగినాము, లైన్లో ఆగినాము. సో అయిపోగానే షాపింగ్ ఇంటికి వెళ్ళిపోవడమే. సో షాపింగ్ అయితే అయిపోయింది, బయటికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇక మనం ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంటికి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఏదైనా మూవీ అన్నీ ఏదైనా కూడా చూద్దామని అనుకుంటున్నాం ఇప్పుడైతే. సో ఇంటికి అయితే వెళ్ళిపోదాం. మన వెనకాల అయితే ఒక బిల్డింగ్ అనిపిస్తుంది కదా. సో ఇదైతే ఇక్కడ మా పోర్ట్స్మౌత్లో రైల్వే స్టేషన్ అనమాట. చూడండి ఎంత బాగుందో, చూపిస్తాను. సో ఇదే అనమాట ఇక్కడ రైల్వే స్టేషన్ పెద్దది. చూడండి అసలు ఆర్కిటెక్చర్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఎంత బాగుందో బిల్డింగ్ది. సో ఇక్కడ నుంచి మనకి చాలా ఆల్ ఓవర్ లండన్, యూకే మొత్తం ట్రైన్స్ ఉంటాయి. సో మా ఇంటి నుంచి వెళ్ళి ఇదైతే అరౌండ్ ఒక 20 minutes అనమాట. ఇది డైరెక్ట్ బస్సు ఉంటుంది కాబట్టి. బై వాక్ అయితే అరౌండ్ ఒక 1 hour పడుతుంది. సో
మనం మ్యాక్సిమం బస్ ట్రావెలింగే చేస్తాం కాబట్టి దగ్గర. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా, లండన్ సైడ్ వెళ్ళాలనుకున్నా కూడా మనకి ఇది దగ్గర. సో ఇదే వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడైతే ఇక ఇంటికి వెళ్ళిపోదాం మనం. ఈరోజు ఫుల్ చల్లగా ఉంది. అండ్ నన్ను చాలామంది నా పార్ట్ టైం గురించి అడుగుతున్నారు, ఎక్కడ చేస్తావు, ఎన్ని అవర్స్ చేస్తావు అని. సో నేనైతే క్వికీ మార్ట్ అని స్టోర్లో చేస్తాను. సో నేను వచ్చేసి అరౌండ్ 20 hours వర్క్ చేస్తాను అనమాట. సో లీగల్ అవర్స్ చేసుకోవడమే బెస్ట్. అందుకనే సో నేను కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని లీగల్ అవర్స్ ఉన్నదే బెస్ట్ అని అనిపించి 20 hours తీసుకున్నాను, సెలెక్ట్ చేసుకున్నా. అండ్ చాలామంది ఉన్నారు క్యాష్ ఇన్ కూడా చేయొచ్చు అది ఇది అని అంటారు, కానీ సో మనం రిస్క్ ఎందుకు తీసుకోవడము, మనం వచ్చింది చదువుకోవడానికి, మన పని మనం చక్కగా చేసుకొని ఉందామని. సో బెస్ట్ నేను అదే తీసుకున్నాను అనమాట. అండ్ చాలా ఫ్రెండ్లీ కాబట్టి మనకు ఓనర్ కూడా, సో మనకి మంచిగా హెల్ప్ చేస్తాడు ఏమన్నా ఉంటే కూడా. సో అదనమాట నా పార్ట్ టైం గురించి అయితే. ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా అడగండి, నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇదైతే మా కాలేజ్ మెయిన్ బిల్డింగ్ అనమాట ఇది. సో మాకు గ్రాడ్ అయిపోయినాక కాన్వకేషన్ కానీ ఏమన్నా కానీ అన్నీ ఈ బిల్డింగ్లోనే జరుగుతాయి. సో మనమైతే పైన ఒక వాచ్ ఉంటుంది. సో ఎవ్రీ 1 hourకి అది మోగుతుంది అనమాట. మనకి సికింద్రాబాద్లో క్లాక్ టవర్ ఎట్లనో పోర్ట్స్మౌత్లో ఇది అట్లా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మన క్వీన్ స్టాచ్యూ ఉంటుంది ఇక్కడ. సో ఇది చిన్న సర్కిల్ అనమాట మన. సో బస్సుకి ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. బ్రో అయితే వాళ్ళ ఇంట్లోతో మాట్లాడుతాను, మా ఇంటికి వచ్చిండు అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో మాత్రమే ఇంతే అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అడుగుతాం. మీకైతే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.